అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ లో పంపింది వీళ్ళే కదా, వీళ్ళ పేర్లు అయితే అవి బయట పెట్టాలి. రెండోది ఏం చేయాలంటే 3 నెలలకు ఒకసారి రివ్యూ జరిగిందా లేదా, ఆ రివ్యూలో ఏం చేశారు, ఏం తీసేశారు, ఏమొచ్చింది, అన్నిటికంటే వాళ్ళ ప్రజల గోప్యతకు భంగకరమైన ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో కొన్ని నిజాలు తెలుసుకొని ప్రయత్నం చేసి వీలైన తొందరగా దీన్ని చేయాలి. లేకపోతే మొత్తం రావణ కష్టం లాగా ఇంకో 3 ఏళ్ళు నడిపిస్తారు. రాజకీయ కోణం అయితే ఇంకో 3 ఏళ్ళు నడిపిస్తారు. ప్రసాద్ గారు రైట్ అండి. రామ్మోహన్ రావు మీరు చెప్పారు, మీరు ఆ ప్రాసెస్ చెప్పారు. ఆ ప్రాసెస్ ప్రకారం లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇవ్వాలి, ఆ లిస్ట్ ఆఫ్ నేమ్స్ని అప్రూవ్ చేసుకోవాలి. సరే, అదే సంస్థలో పనిచేసినటువంటి డీజీపీ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయన దగ్గర క్లారిటీ తీసుకుందాం విషయం మీద. పూర్ణచంద్రరావు గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ప్యానలిస్టులు చెప్పినట్టు ఇక్కడ నాగరాజు గారు ఎమ్మెల్యే ఉన్నారండి, శ్రీనివాస్ గారు ఉన్నారు, రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సిట్ విచారణలో ఈ రోజు ఏం పంపించారంటే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు మరియు ప్రముఖులతో సహా వేలాది మంది పౌరుల ఫోన్లను అనధికారికంగా చట్ట విరుద్ధంగా ఇంటర్సెప్షన్ నిగువ పెట్టారనేటటువంటి ఆరోపణ మీద కేటీఆర్ గారిని పిలవడం జరిగింది అని ఇచ్చారు. ఇప్పుడు సిట్ ఇచ్చి అక్కడ ఏమంటారంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి, ఎవరి ఫోన్ మీద ట్యాప్ చేయబోతున్నాము, ఆ పర్మిషన్ లేకుండా చేయడానికి లేదన్నారు. ఇప్పుడు తీసి ఈ నేరారోపణ ఉంది కదా, మొత్తంలో వారిచ్చిన లిస్టు ప్రకారమే వెళ్ళారా, వేరే ఫోన్ల మీద కూడా ట్యాప్ పెట్టే అవకాశం ఉందా, అట్లా పెట్టచ్చా, అసలు పెట్టగలరా? ఇప్పుడు మనం ఎంటైర్ డిస్కషన్ ఏం జరుగుతుందండి, చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కదా మన డిస్కషన్. అవునండి, అవును. సో చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. దాదాపుగా 2 సంవత్సరాలు అయింది ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలుపెట్టి. ఇంతవరకు కొంతమంది పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. తర్వాత దానికి సంబంధించి పై స్థాయిలో రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్నవాళ్ళు ఎవరిచ్చారు, ఏమిచ్చారు అనేది ఇంతవరకు తేలకుండా ఏమవుతుందంటే రోజు ఒక నాయకుడికి సమన్ ఇవ్వటం, వాళ్ళు రావటం వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. నేను అనేది ఏంటంటే స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతుంది. మన రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేనట్టు. ప్రశ్న స్ట్రైట్. ఒక 20 పేర్లో 30 పేర్లో పర్మిషన్ తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. వీరు ఇంకా కొన్ని పేర్లు వీరు యాడ్ చేసుకోవచ్చా? ఆ ప్రొవిజన్ ఉంటుందా, లేకపోతే అది ఇల్లీగల్ అవుతుందా? మీరే చెప్తున్నారు, మీ మాటల్లోనే యాడ్ చేసుకుంటే ఇల్లీగల్ అని మీరే అంటున్నారు. చేసుకునే అవకాశం ఉందా? కాదు, నేను ఒక పాయింట్ అదే కదా మెయిన్ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే ఇల్లీగల్ ట్యాపింగ్ జరిగిందని కదండి. ఇల్లీగల్ ట్యాపింగ్ జరిగిందనే కదా మెయిన్ ఇష్యూ. రైట్, కాదంట. ఓకే, అక్కడ ఆగుదాం. శ్రీనివాస్ గారు, ఇల్లీగల్ ట్యాపింగ్ జరిగిందా లేదా? శ్రీనివాస్ గారు, ఒకటి, ఆ రోజుల్లో ఆ పార్టీలో నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒకసారి కేటీఆర్ గారు అన్నారు, ఆయన సర్కాస్టిక్ గా మాట్లాడతారు, బట్ అది ఎంతవరకు తెలియదు. ఆయన నేరుగా మాతో అన్నారు, నా దగ్గర అందరి చిట్టాలు ఉంటాయి, ఎవరేం చేస్తారు, ఎవరేం మాట్లాడుతారు మాకు తెలుసు అన్నట్టుగా వారు సంబోధించడం జరిగింది. రెండవది ఏంటంటే ఆ రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలో నేను అనేక ఛానల్లో 2 రోజుల నుంచి నేను ఛాలెంజ్ అన్నాను, తెలంగాణ భవన్ కి నేను బస్సులు పంపిస్తా, ఆర్టీసీలో బుక్ చేసి పంపిస్తా. ఆ రోజున్న 10 ఏళ్లలో కేసీఆర్ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, వాళ్ళ ఇంపార్టెంట్ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా యాదగిరి గుట్ట వాళ్ళే కట్టారు కదా. తెలంగాణలో యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి వెరీ ఫెమిలియర్. సో మేమంతా కూడా వాట్సాప్లు, ఫేస్ టైమ్లకి ఫస్ట్ వాట్సాప్కి షిఫ్ట్ అయినాం. నార్మల్ కాల్కి వెళ్ళి వాట్సాప్కి వెళ్ళి ఎప్పుడన్నా గిట్టనే అలిగినట్టో గులిగినట్టో మాట్లాడతాం కదా. కేటీఆర్ గారే అన్నారు, గుల్గుడే గుద్దుడే అని కార్యకర్తలందరికీ ఒక మెసేజ్ ఇచ్చిండు ఎన్నికల ముందు. కార్యకర్తలు గుల్గిరు కానీ గుద్దలేదు. సో అది ఇక్కడ జరిగింది. అయితే ఏమైందంటే ఇక్కడ దీంట్లో నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎన్క్రిప్టెడ్ ఉంటుందని వాట్సాప్ కి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత టెలిగ్రాఫా ఏదో ఉంటుందండి వాట్సాప్ లాంటిదే. సో ఆ తర్వాత ఫేస్ టైం అయితేనే జాగ్రత్తగా ఉంటుంది, లేకపోతే లేదండి. ఇది మాట్లాడిరా లేదా అని వీళ్ళందరినీ 2 బస్సులు కడతా ఆడికి వచ్చి ప్రమాణం చేయమండి. ఏమంటున్నా, ఇలా వారి ఇంటి కుటుంబ సభ్యురాలు కవిత గారే సొంత, ఇప్పుడు మా అల్లుని ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తారా, చీ దుర్మార్గులారా అన్నది. అల్లుడు అంటే ఎవరికి అల్లుడు అవుతాడు? కేసీఆర్ గారికి అల్లుడు అవుతాడు. అంటే నేరుగా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. నేనేమంటున్నా అంటే ఈయన డిఫాక్టో సీఎం గా పిలిపించినారేమో, అంటే షాడో సీఎం గా వ్యవహరించినాడు కాబట్టి కేటీఆర్ ని పిలిపించినారు. కొంత మేరకు
ఆ సిట్ ఆ ఇన్వెస్టిగేట్ ఏది మన దీన్ని ఏమంటారు సార్, ఇంటెలిజెన్స్ ఆ టీం ఏదైతే ఉందో మొత్తం బంధువర్గమే ఉంది. ఆ బంధువర్గంని ఎట్లు ఉపయోగించుకున్నారంటే హరీష్ రావు గారికి క్లోజ్ ఉన్న వాళ్ళు హరీష్ రావు గారు కొన్ని ఫోన్ నెంబర్లు, లేకపోతే కేటీఆర్ గారు ఇది ఉంటే కేటీఆర్ గారు, లేదా కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చీఫ్ రోజు మార్నింగ్ బ్రీఫ్ ఇస్తారు కాబట్టి ఆయన ఏం చేసినాడో పరిపాలకుడిగా ఆయన. ఇవాళ కవిత గారు ఆ రోజు కుటుంబ సభ్యురాలే కాబట్టి దగ్గరగానే ఉంది కాబట్టి నేను అనుకుంటున్నా కుటుంబ సభ్యులు కూడా ఒకరి మీద ఒకరు, వీళ్ళు విక్టిమ్స్, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు వీళ్ళే విక్టిమ్స్. మళ్ళీ అక్యూజ్డ్ కా మీరు చెప్పిన పాయింట్ కరెక్టే నాగరాజు గారు. మరి మీ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది కదండి, సిట్ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది కదా, ఎవరెవరిని ఒక లిస్ట్ ఉంటుంది కదా, ఎంతమంది మీరు ఫోన్ ట్యాప్ అయినాయి 6,000 మంది, దాంట్లో పర్మిషన్ తీసుకుంది ఎంతమంది దగ్గర, అంటే పర్మిషన్ తీసుకొని పేర్లు ఎన్ని ఉన్నాయి అవి ప్రకటిస్తే అసలు అయిపోద్ది కదండి. అదే కదా సార్ నేను చెప్పేది, అది అట్లా అంత ఈజీగా ప్రకటించడం. లీగల్గా ఏదైతుందో ఎంహెచ్కు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ శాఖ రాస్తుందో ఆ లిస్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇదంతా కేసు కోర్టులో ఉంది కదా సార్, కేసు కోర్టులో ఉన్నప్పుడు సిట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని గోప్యతగా ఉంచుతారు, ఏది కూడా రిలీజ్ చేయరు సార్. అది ఇది అర్థం చేసుకోవాలి. అందరూ మేధావులు ఉన్నారు అక్కడ, అడ్వకేట్ గారు మా పూర్ణచంద్రరావు సార్ ఉన్నాడు, వారి దగ్గర కూడా నేను పనిచేసిన. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లు ఉంటుందో సిట్ అనేది ఒక సపరేట్ ఫామ్ అయినప్పుడు దానికి కొన్ని నియమాలు కొన్ని కండిషన్స్ పెడతారు అధికారులు. పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏది కూడా ప్రెస్ కు రిలీజ్ చేయరు, ఏ డాక్యుమెంట్ కూడా సమయం వచ్చినప్పుడు అన్ని మొత్తం రిలీజ్ చేస్తారు. అదంతా కూడా పూర్ణచంద్ర గారు అధికారుల మీద చేసేటప్పుడు ఒక సిట్ మళ్ళీ సెకండ్ సిట్ వేశారు. ఇప్పుడు మనం ఏం ఆశిస్తున్నామండి, సిట్ ఏ రోజుకి ఆ రోజు ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాం. మీరు ఒక్కసారి వేరే క్రిమినల్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుందో చూడండి. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేటప్పుడే అర్థమైపోద్ది పోలీస్ అధికారులకి కేసు జరిగిందా లేదా. దాని మీద ఇట్లాంటి కేసులు అయితే ముందే ప్రిలిమినరీ ఎంక్వైరీ జరుగుతుంది, ఏమేమి అవకతవకలు జరిగినాయి ఎట్లా జరిగినాయి అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీ జరుగుతుంది. ఇది జరిగినాక ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారంటేనే ఒక నిర్ధారణకు వచ్చారు. మనం కూడా కొంతమంది పోలీస్ అధికారిని ఈ కేసులో అరెస్ట్ చేయడం మనం చూసాం. చూసినప్పుడు ఖచ్చితమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు పోలీసు పరంగా ఎవరిని ఎప్పుడు ఎక్కడ అరెస్ట్ చేయాలో అలా అరెస్ట్ చేయాలి. సో ఇదంతా ఏమవుతుందంటే పొలిటికల్ గా చాలా హై ప్రొఫైల్ కేసు అయ్యేటప్పటికీ ప్రభుత్వం కూడా అనధికారికంగా మానిటర్ చేస్తుంది ఈ కేసుని. ఇదిగో